కాళ్ళ మధ్యలో దూరాడు. దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరైపోతే మళ్ళీ రెండో మాట దూరాడు. దూరితే భీముడు మరణించాడు అనుకున్నాడు. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే నువ్వు ఇతనిని అనుగ్రహించు అంటే వైష్ణవ సంబంధమైనటువంటి శక్తినిచ్చాడు. ఇచ్చి కృష్ణ పరమాత్మ ఇది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు దుర్నిరీక్షుడవు అని చెప్పాడు. అర్జునుడంతటి వాడితో ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 8 రోజులు యుద్ధం చేశాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడో భగదత్తుడు మీరు ఆలోచించండి. మహాభారతంలో అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకడు. పాండవుల యందు కించిత్ పక్షపాతం ఉంది అని కనపడుతుంది. ఎందుకని అంటే, ఎందుకు పక్షపాతము అంటే ఆయన ఇంద్రుడికి స్నేహితుడు.